జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। సమాజంలోని దివ్యాంగులకు కూడా సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। ఒంగోలులోని లాయర్పేటలో ఏర్పాటు చేసిన మిల్కీ మిస్ట్ స్టోర్ ను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు। ఒంగోలు నగర సమీపంలోని పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టాదశ వార్షిక మహోత్సవాలు। సమాజంలోని దివ్యాంగులకు కూడా సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు। విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను శుక్రవారం ప్రకాశం భవనం వద్ద కలెక్టర్తో పాటు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు। దివ్యాంగులు, జిల్లా అధికారులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా S2 యాప్ను తీసుకువచ్చిందని అన్నారు। పని ప్రదేశాలు, ఇతర ప్రదేశాల్లో దివ్యాంగులకు ఎదురవుతున్న సమస్యలను ఇందులో అప్లోడ్ చేస్తే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు। రవిప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు అవరోధరహిత మార్గం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సుగమ్య భారత్ యాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు। దివ్యాంగులకు సమాజంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించి వారిని కూడా అన్నింటా సమాన అవకాశాలు కల్పించడంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు। ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి సుగమ్య భారత్ యాత్రను ఒంగోలులో నిర్వహిస్తున్నామని అన్నారు। पकड़ी अलिशा ఈ సమాజంలో దివ్యాంగులు కూడా ఒక భాగము। అటువంటి దివ్యాంగులు మనందరితో కూడా కలిసి వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది। అటువంటి దివ్యాంగులు, సమాజంలో భాగమైన దివ్యాంగులు వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే మనం వాళ్ళకు అవరోధ రహిత వాతావరణం కల్పించాలి। దాంట్లో భాగంగానే ఒక ప్రభుత్వమే ఈ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కల్పించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు। ప్రజల్లో కూడా పూర్తి అవగాహన కల్పించి దివ్యాంగులను సమాన అవకాశాలు అందిపుచ్చుకునేదానికి ఈ అవరోధ రహిత వాతావరణం అంటే ఫిజికల్గా కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ,
ఇన్ఫర్మేషన్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, టెక్నాలజీ కానీ, సర్వీసెస్లోని అందరితో సమానంగా ఈ అవకాశాలు అందిపించుకున్నప్పుడే మాత్రమే వాళ్ళందరూ మన అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. అప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకని దీని మీద అవగాహన పంపించేదానికి, ప్రజల్లో వాళ్ళు పూర్తిగా భాగస్వామ్యం కల్పించేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో, రాష్ట్ర స్థాయిలో మన జిల్లా, ఇక్కడ ప్రకాశం జిల్లా ఏర్పరచడము నేను ఆ జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో సుగమ్య యాత్ర అంటే యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేయబోతున్నాము. దానికి స్టేట్ నుంచి డైరెక్టర్ గారు కూడా మన డిస్ట్రిక్ట్కి వచ్చి ఉన్నారు. ముందుగా డిపార్ట్మెంట్కి ప్రకాశం జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని మన జిల్లాలో ఈ యాత్రని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పబ్లిక్ ప్లేసెస్లో, గవర్నమెంట్ బిల్డింగ్స్లో అన్ని చోట్ల కూడా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి వారికి యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ, దాంట్ని ఈ యాత్ర ద్వారా ఒక అవేర్నెస్ ప్రజలకు కనిపించడం, అదేవిధంగా ఎక్కడెక్కడ యాక్సెసిబిలిటీ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి దానికి కరెక్టివ్ మెషర్స్, ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి కరెక్టివ్ మెషర్స్ని తీసుకోవాలి. దానికోసం గవర్నమెంట్ నుంచి ఒక యాప్ కూడా, S2 యాక్సెస్ అనే యాప్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఇటువంటి అన్ని ఆఫీసెస్, పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటి డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి అక్కడికి వెళ్ళడానికి వారికి కావాల్సిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ యాప్స్లో పెడతాము. సో దాంట్ని కరెక్టివ్ మెషర్స్ ఇమీడియట్గా తీసుకుంటాము. సో దీని రిలేటెడ్ ఒక అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ఈ సుగమ్య యాత్ర యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ఒంగోలులోని లాయర్పేటలో ఏర్పాటు చేసిన మిల్కీ మిస్ట్ స్టోర్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిల్కీ మిస్ట్ మంచి ప్రొడక్ట్స్ తయారు చేస్తుందని అన్నారు. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, పన్నీర్లతో కూడిన ప్రొడక్ట్స్ ఈ స్టోర్లో లభ్యమవుతాయని అన్నారు. మిల్కీ మిస్ట్ను ప్రజలు ఆదరించాలని దామచర్ల జనార్దన్ రావు కోరారు. మిల్కీ మిస్ట్ ప్రొడక్ట్స్ ఏపీ సేల్స్ ఇన్ఛార్జ్ విఘ్నేశ్వర శాస్త్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 9వ స్టోర్ను ఒంగోలులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో డిస్ట్రిబ్యూటర్ ద్వారా తమ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్కు అందజేసేవారమని, ప్రస్తుతం కంపెనీ సొంతంగా పెట్టడం వల్ల తక్కువ ధరలకు అందుబాటులో ఉండేలా రేట్లు ఫిక్స్ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కంపెనీ డిస్ట్రిబ్యూటర్ అనిదీప్, తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి, బండారు మదన్, దాయినేని ధర్మ, టి సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఒక పాయింట్ అక్కడేనా ఓపెన్ చేయండి. టీ తాగుతారు అందరికి
తమిళనాడు కర్ణాటక పైప్ డైరెక్ట్ అమూల్ కంపెనీ మిల్కీ మిస్ట్ నమస్కారాలు. ఈరోజు మిల్కీ మిస్ట్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో ఏదైతే మిల్క్ ప్రొడక్ట్స్ తోటి తయారవుతాయో ఈరోజు కార్డ్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, లేకపోతే చాక్లెట్స్ అవ్వచ్చు, పన్నీర్ అవ్వచ్చు, అన్ని ప్రొడక్ట్స్ తోటి చీజ్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఒక షోరూమ్ని మనం ఇక్కడ లాంచ్ చేశారు. వాళ్ళు మన అనుదీపు, హేమంత్ కుమార్ వాళ్ళిద్దరు కలిసి ఒంగోలులో ఇది పెట్టారు. ఇదివరకు ఎన్ని మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా ఇది కూడా 1990లో స్టార్ట్ చేసి తమిళనాడులో ఇప్పుడే మన ఏపీ కూడా అంతా కూడా వస్తూ ఉంది. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మన ఒంగోలులో వీళ్ళంతా కూడా ఒక మంచి నమ్మకం మీద ఇక్కడ ఓపెన్ చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఇది మంచి సక్సెస్ అవ్వాలి. ఏ ఉద్దేశంతో పెట్టారో ఇది ఆ భగవంతుడి ఆశీస్సుతో బాగా జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ నమస్కారం అండి. నేను మిల్కీ మిస్ట్కి ఏపీ సేల్స్ ఇన్ఛార్జ్ అండి, ఏపీ స్టేట్ సేల్స్ ఇన్ఛార్జ్ని. ఇవాళ మనకి ఏపీలో 9th స్టోర్ ఓపెన్ చేస్తున్నాం ఒంగోలులో. ఆల్మోస్ట్ మనకి ప్రతి డిస్టిక్లో ప్రజెంట్ అవైలబిలిటీ అంటే పార్లల్గా అవైలబుల్ ఓపెన్ చేస్తున్నాం. ఇంతకుముందు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం హోటల్స్కి కానీ అదర్వైజ్ కన్జ్యూమర్కి కానీ రీచ్లో ఉండేవాళ్ళం. కంపెనీ ఓన్గా పెట్టడం వల్ల మన రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, కన్జ్యూమర్కి తక్కువ రేట్లో, అంటే ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, రీటైలర్ మార్జిన్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా రీటైలర్కే అందుబాటులో ఉండేటట్టుగా ఆ రేట్లు మేము డిజైన్ చేసి కంపెనీ సొంతగా ఒక పార్లర్ ఒకటి ఓపెన్ చేసి వాళ్ళ ద్వారా మనం సప్లై చేయాలని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది పార్లర్స్. ఈ మేబీ అదర్ డైరీ కంపెనీస్లో అన్నింటిలో కూడా ఈ కాన్సెప్ట్ ఉన్నా కూడా ఫస్ట్ టైము మేము దీంట్లోనే ఒక 200 ప్రోడక్ట్స్ ఒక డైరీ కంపెనీలో ఇప్పటివరకు ఏ డైరీ కంపెనీ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే డైరీ కంపెనీ అనగానే అందరికీ పాలు అమ్ముతారు, లేకపోతే దానికి సంబంధించిన ఘీ, కర్డ్ అమ్ముతుంటారు. మాకు వచ్చేటప్పటికి మేము మేజర్గా బై ప్రోడక్ట్స్ ఆఫ్ మిల్క్, అంటే లైక్ పన్నీర్ తోటి వీఆర్ ద లార్జెస్ట్ సెల్లింగ్ పన్నీర్ ప్రోడక్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఇన్ ఏపీ ఆల్సో, ఈవెన్ ఇన్ గో ఫర్ ఎనీ రెస్టారెంట్స్, 5-star హోటల్స్ ఎక్కడికి పోయినా కూడా మన పన్నీర్, చీజ్, బటర్, ఘీ ఇవి అవైలబుల్ ఉంటాయి. ఇవి కాకుండా కొత్తగా మేము చాక్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఐస్ క్రీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ విల్ బీ అవర్ మేజర్ దిస్ థింగ్. కాంపిటేటర్స్ లైక్ అరుణ్ కానివ్వండి, అమూల్ కానివ్వండి, వేరే అదర్ కంపెనీస్ ఉన్నా కూడా వీఆర్ గివింగ్ టఫ్ కాంపిటీషన్. ఆల్మోస్ట్ వీఆర్ కంపీటింగ్ విత్ క్వాలిటీ ఆల్సో. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అనుకోవచ్చు. మనం ప్యారలల్ మోడల్లో రావడం వల్ల కన్స్యూమర్కి ఎక్కువగా మన అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువ కన్స్యూమర్స్ వాకిన్ అయ్యి ప్రోడక్ట్ని ఒకసారి క్వాలిటీ ట్రై చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పటికీ అది అంటే వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ మన ప్రోడక్టే వాడతారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. అంటే మిల్క్ షేకులు కానివ్వండి అవన్నీ కూడా బయట అవైలబుల్ ఉన్నా కూడా ఒక టెట్రా ప్యాక్లో 200 mlగా అంత థిక్నెస్ ఇచ్చే కంపెనీ ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ లేదు. మీరు వెరీ కాన్ఫిడెంట్గా మేము చెప్పగలం మిల్కీ మిస్ట్ సైడ్ నుంచి మా క్వాలిటీ, ప్రోడక్ట్ క్వాలిటీనే మా యొక్క మేజర్ అడ్వాంటేజ్. నా పేరు అనుదీప్ అండి. నమస్తే అండి, నా పేరు అనుదీప్ అండి. మిల్కీ మిస్ట్ పార్లరు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం అండి ఒంగోలుకి. ఈ మన మిల్కీ మిస్ట్ బ్రాండ్ వచ్చేసరికి డైరీ ప్రొడక్ట్స్లో ఇండియాలో నెంబర్ 1 ఆఫ్ ద పొజిషన్లోకి వస్తుందండి ప్రజెంట్. దీంట్లో 200+ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో పన్నీర్, యోగర్ట్ ఇవన్నీ 1 ఆఫ్ ద టఫ్ కాంపిటీషన్ అండి ఇండియాలోనే. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా ఉంది. సో ఒంగోలుకి మన అందరికీ కన్జ్యూమర్ రేట్లో తక్కువ ప్రైసెస్లోనే రిటైల్ ప్రైస్కి ఇస్తున్నామండి. తప్పకుండా వచ్చి ఎంకరేజ్ చేస్తాం. ఒంగోలు నగర సమీపంలో పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టాదశ వార్షిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు.
కళ్యాణోత్సవాన్ని నిర్వాహకులు ప్రసాద్ స్వామి నేతృత్వంలో వేద పురోహితులు మంత్రోచ్చారణల నడుమ చేపట్టారు. కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకుని దర్శించుకుని జ్వాలాముఖి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా వేద పురోహితులు జీలకర్ర బెల్లం కన్యాదానం, మాంగళ్య ధారణ, తలంబ్రాల తంతు, విశేష హారతులను అందజేసి కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణాన్ని కనులారా తిలకించి అమ్మవారిని దర్శించుకుని తరించారు.
తెలియజేయబడుతూ అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం తీసుకునే అవకాశం కలగాలనుకోవాలి కానీ అందరూ పోసే అవకాశం కలగాలనుకోవద్దు. ఎందుకంటే ఇంత క్రౌడ్ మీద దొరకటం అనేటువంటి అదృష్టం. ఏందయ్యా ప్రశాసనం యువత నిలబెట్టి ఆ తలంబరాలు పోయిస్తున్నారు అనుకోవద్దు. వాళ్ళ అమ్మవారు పుట్టింటి వాళ్ళు కనుక వాళ్ళకి అవకాశం కలిగించాలి. కాబట్టి ఏందా స్వామివారికి ఏమో వాళ్ళు ఇచ్చిచ్చారేమో డబ్బులు, అందువల్ల వాళ్ళు విఐపిగా పిలిచి వాళ్ళకి చక్కగా ఇస్తున్నారేమో అవకాశం అనుకోవద్దు. అసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చక్కగా సేవ చేస్తూ ఉన్నారు. నాకు ఇక్కడ ఉన్నవారు లేనివారు వాళ్ళు ఇది అనేటువంటి భేదం అనేటువంటి మీ మనసుకు వస్తుంది అనేటువంటి ఇవన్నీ
వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకొని టెక్ బుల్స్ మరియు రైస్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు మ్యారథాన్ 5K రన్ నిర్వహిస్తున్నట్లు రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ కాలేజీల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిద్ధా హనుమంతరావు, కోశాధికారి సిద్ధా భరత్ తెలిపారు. కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 5K రన్ పోస్టర్ను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు ఒంగోలు నగరంలోని మినీ స్టేడియం వద్ద నుంచి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ ఒంగోలు మ్యారథాన్ 5K రన్ మొదలవుతుందని తెలిపారు. గెలుపొందిన వారికి పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఒంగోలు నగరంలో అందరూ ప్రజలు 5K రన్ నందు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ చైర్మన్ ఇస్కాల చిన్నరంగంనార్, చీఫ్ అడ్వైజర్ సిద్ధా ప్రవల్లిక, డైరెక్టర్ డాక్టర్ ఏవి భాస్కర్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ కేవి సుబ్రహ్మణ్యం, టెక్ బుల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన కోసం ఎందుకు వచ్చిందంటే, రేపు డే ఆఫ్టర్ టుమారో సండే 9th వీఆర్ గోయింగ్ టు కండక్ట్ 5K రన్ ప్రోగ్రామ్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మినీ స్టేడియం నుంచి మిర్యాలపాలెం సెంటర్ నుంచి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకొని మళ్ళీ మినీ స్టేడియం చేస్తాము. ఈ కార్యక్రమం మేము తలపెట్టినప్పటి నుంచి ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని వరల్డ్ క్యాన్సర్ డేని దృష్టిలో పెట్టుకొని మేము చేద్దామనుకున్న దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి వారు చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేసాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత 1000 మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ 2000 మెంబర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ క్యాన్సర్ డే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రజలకు తెలియపరిచి యాంటీ డ్రగ్స్ని క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బాధితుల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కర్ నల్లమల్లపల్లి, గ్రూప్ CEO టెక్ బుల్స్ అండ్ సాయిస్ గ్రూప్ కంపెనీస్. ముఖ్యంగా ఈ ఒంగోలు 5K రన్, ఒంగోలు మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ద క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, సొసైటీ మీద ఏంటి, హౌ మన లైఫ్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది అనేది. అట్ ద సేమ్ టైమ్ how drugs are actually ruining the youth. If you take the youth, it is actually last 3 years nunchi year on year 12% of increase is in a drug usage. It is extremely important for a youth, young youth to realize how it can actually shatter their life in their dream and their family, in the entire society మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీని ప్రతి ఒక్క యువకుని యువతని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మ్యారథాన్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అంతమంది పార్టిసిపేషను చేశారు. బట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం తీసుకెళ్లాల్సింది, ఇప్పుడు అందరివి పాత రోజుల్లో ఫిట్నెస్ అంటే 50 తర్వాత, స్పిరిచువాలిటీ అంటే 60 తర్వాత అనే ఉద్దేశంతో లైఫ్ లీడ్ చేసాం. అది కాదండి, చిన్నప్పటి నుంచే యుక్త వయసు అప్పటి నుంచే కనుక వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళ లైఫ్ని కనుక లీడ్ చేయగలిగితే వాళ్ళ డ్రీమ్స్ అన్నీ రియలైజ్ చేసి దే కెన్ యాక్చువల్లీ బికమ్ ఏ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్. Right? We as actually representing from a college institution and also coming from the enterprise corporate company, we are actually taking this initiative. We request and మీ అందరి సపోర్ట్, మీడియా సపోర్ట్, మాలాగే
ఇంకా మిగతా కాలేజెస్ వాళ్ళు మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి అందరి సపోర్ట్ చేస్తే వీ కెన్ యాక్చువల్లీ మేక్ దిస్ యాజ్ ఎ గ్రేట్ సక్సెస్ అండ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ ఇండివిజువల్, మెయిన్లీ ద యూత్ అండ్ ఆల్సో every citizens, every person actually, cancer అనేది ఎర్లీ డిటెక్షన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఈజీ టు క్యూర్, ఈజీ టు మేనేజ్, రైట్? హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ టేక్ దిస్ మెసేజ్ టు ద కమ్యూనిటీలో ప్రతి ఒక్క మెంబర్ దగ్గరికి. వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఇందాక సార్ చెప్పినట్లు క్యాన్సర్ మరియు డ్రగ్స్ ఈ రెండు సొసైటీలో ఇప్పుడు ఎంతగా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. రీసెంట్ సర్వే ప్రకారం, ఎస్పెషల్లీ సిటీస్లో రీసెంట్ సర్వే ప్రకారం ప్రతి 100 మందిలో 3కి క్యాన్సర్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ మీద ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా క్యాన్సర్ నివారించడం ఎలా అనే ఒక ఆలోచనతో ఒక ఆలోచన అనేది ముందు వాళ్ళ మైండ్స్లో పడిద్ది అనే ఒక ఉద్దేశం అండి. రెండోది డ్రగ్స్. ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో చాలామంది చెడు తావకి దారితీస్తుంది. ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలియజేయాలి అంటే ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఆ అవేర్నెస్ ఈ మ్యారథాన్ ద్వారా చేయాలని చెప్పేసి అనుకున్నామండి. మేము అనుకున్న దానికంటే కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. రిజిస్టర్ చేసుకున్న అందరూ కూడా ప్లస్ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ రావచ్చండి, ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి మెసేజ్ని ఇంకొక 10 మందికి చేర్చాలని చెప్పి ఉద్దేశంతోనే అందరినీ ఈ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా మీ ద్వారా ఈ మెసేజ్ ప్రజలందరికీ చేరుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చేసి 6 స్టేడియం దగ్గరకు ఉండాలి. 6 to 6:30 డిస్ట్రిబ్యూషన్, క్యాప్స్ కానివ్వండి, టీషర్ట్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 6:30 to 7 o'clock వార్మప్ జరిగిద్ది అక్కడే. 7 o'clock నుంచి అరౌండ్ 45 minutes to 1 hour మనకి కార్యక్రమం అంటే రన్ జరిగిద్దండి. ఆ రన్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఉంటుంది, ఒక చిన్న కార్యక్రమం లాగా ఉంటుంది, జుంబా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, కలెక్టర్ గారు, మన సుజాత గారు, మన మేయర్ గారు కూడా వస్తున్నారండి. ఎస్పీ గారు వచ్చేసి ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్. February 4th is World Cancer Day. February 4th is World Cancer Day. Commemorating the World Cancer Day, on February 9th we are going to have Ongole Marathon 5K run. So in the marathon, it is most important that how like 2,000 to 3,000 people come together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind, soul, then the physical strength. So here from our side, Rice Krishna Sai group of institutions and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer survivors and warriors to come overcome it, and also saying that people who are getting influenced by many social media, be it movies, be it Instagram, and there are lots. It is a technology where it is like an ocean where they are getting influenced by bad activities like say taking alcohol, getting influenced towards cigarettes and also to drugs. So here we want to say it strongly that say no, be ready to say no, and all the youngsters, this is the age for you to flourish and get a huge success when you grow up. So from our side, heartfully we expect everyone to be present in Mini Stadium on February 9th, supporting and forming a human chain where it is going to be, the world is going to see what we are for a good cause, and I expect everybody to have this great positivity with us and make this event a grand success. వికసిత భారత్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్మెంట్, డీజిల్ ఇండియా కాన్సెప్ట్తో క్విజ్ విద్యా సంస్థలు ముందుకు వెళ్తున్నాయని క్విజ్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సూర్యకళ్యాణ్ చక్రవర్తి అన్నారు. క్విజ్ ఫెస్ట్ 2025 నేషనల్ లెవెల్ స్టూడెంట్ మీట్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీహరికోట షార్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ గృహదురై మాట్లాడుతూ
శాస్త్ర సాంకేతిక రంగాల్లో క్విజ్ విద్యా సంస్థల విద్యార్థులు ముందంజలో ఉండాలని, అందుకు తమ వంతు సహకారం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గాయత్రీదేవి, డైరెక్టర్ డాక్టర్ బివి సుబ్బారావు, ప్రిన్సిపల్ డాక్టర్ వైవి సుబ్బారావు, డాక్టర్ ఎం కిషోర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బూచన చెంచు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సత్కరించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. His unshakable belief, relentless perseverance, and resolute leadership have propelled us. भारत माता की, आंध्र माता की, మన తల్లిదండ్రులకి జై. సో ఈరోజు నాకు చాలా ఆనందమైన రోజు అని చెప్పాలి. చీఫ్ గెస్ట్ గ్రహదురై గారు రావటం, గణేష్ గ్రహదురై గారు రావటం, అలాగే అందరూ నాకు ఫౌండర్, ఈ సంస్థలు పెట్టినప్పుడు ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, ఐ వాజ్ ఫౌండర్ సెక్రటరీ, ఈజ్ ఫౌండర్ ప్రెసిడెంట్, అలాగే సుబ్బారావు గారు మాకు ఈ వికసిత భారత్ రియల్ వ్యూని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఆ మిషన్ హెడ్గా వచ్చారు. అది అందరికీ గుర్తు చేయాలి, అదేంటి తర్వాత చెప్తాను. అలాగే డాక్టర్ శ్రీ గాయత్రీదేవి ఇప్పుడు నాకు ఫుల్ పిల్లర్ అండ్ సపోర్ట్, బీయింగ్ ఎగ్జిక్యూటివ్, ఓన్లీ ఎగ్జిక్యూటివ్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ such a great initiative happening from her. And munduga convener, you have done a wonderful job. I am very happy to say that. Alage principal garu, I am a very lucky principal for me always. I say that, sir, respect to you. And pharmacy principal Kishore gariki, atlage ఈరోజు విచ్చేసిన అందరు పెద్దలకు, నా ఫ్యాకల్టీ మిత్రులకు, నా ప్రియమైన విద్యార్థులకు, అలాగే అన్ని చోట్ల నుంచి వచ్చిన విద్యార్థులకు, నేను విద్యార్థుల సైడ్ ఎక్కువ ఉంటాను, నేను విద్యార్థినే ప్రతిరోజు. సో మీ అందరికీ మళ్ళీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది 27వ ఇన్స్టిట్యూషన్ గురించి ప్రిన్సిపల్ గారు చెప్పారు. అలాగే మన ప్రసాద్ గారు హెరిటేజ్, కల్చర్, ఇండియా, భారతాస్ లెగసీ గురించి చెప్పారు. ట్రాన్స్ఫర్మేషనల్ ఇండియా చెప్పారు. కన్వెన్షనల్గా ఏం జరగాలో చెప్పారు. ఇంకా ఒక ఎడిషన్, ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో ఎన్ఈపి ఏం చెప్తుందో ఒక 2 నిమిషాల తర్వాత చెప్పుకుందాం. ఈ వికసిత భారత్ అనే నినాదంతో మన ప్రధాని మోడీ గారు 2014 ఆయన తీసుకున్న తర్వాత యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాళ్ళ దిశ నిర్దేశాన్ని తీసుకొని వికసిత భారత్ అనే స్లోగన్ తోటి వెళ్ళి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ మన నేషన్ని సస్టైనబుల్గా నిర్మాణం చేయాలి అనే ఒక దీక్షతో అనండి, ఒక ఆబ్జెక్టివ్తో, వాటితో పాటు వాల్యూస్ ఉండాలని, మన
ఇంటెన్షనల్ కాంపోనెంట్స్, వాల్యూస్ కూడింది అయి ఉండాలని డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్తో కూడి ఉండాలని, అలాగే ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అవర్ హెరిటేజ్ అండ్ కల్చర్ తీసుకొని అది ఉండాలని. అప్పుడు మనం విశ్వగురువుగా ఎదుగుతాము అనేది ఇంటెన్షన్ ఆఫ్ వికసిత భారత్. దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని క్విస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మా యొక్క ప్లానింగ్ అంతా కూడా వికసిత భారత్ చెప్పిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ ద నేషన్, ఆ కాంపోనెంట్స్ అన్ని ఎడ్యుకేషన్లోకి తెచ్చాం. అలాగే వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్ అవి పార్ట్ అయ్యేటట్టు చేసాం. అట్లాగే నౌ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హెరిటేజ్ అండ్ కల్చర్ దాన్ని తీసుకొని వెళ్ళాలి అనే దిశలో నడుస్తున్నాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో జరుగుతున్న ఫెస్ట్, క్విజ్ ఫెస్ట్ 2025, దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ పర్టిక్యులర్ ఫెస్ట్ లాస్ట్ 2024 ఫెస్ట్ ఈ వికసిత భారత్లో భాగంగా ఈ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ చేసే దిశలో సోషియో ఎకనామిక్ ఫంక్షనాలిటీస్ తెలియాలి, దాని మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి, అవగాహన రావాలి, ఆ ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ తెలియాలని చేసిన ఫెస్ట్ లాస్ట్ ఇయర్ 24 ఫెస్ట్. చాలా అద్భుతంగా చేశారు మన పిల్లలు. అద్భుతంగా ఎన్నో రిసోర్స్ ఫంక్షనాలిటీస్ తీసుకున్నారు, లైఫ్ లివింగ్ తీసుకున్నారు, ట్రైబ్స్ అని, అలాగే డిఫరెంట్ హ్యాపెనింగ్స్ లైక్ టూరిజం తీసుకున్నారు. ఇవన్నీ సోషియో ఎకనామిక్ ఫంక్షనల్ టార్గెట్స్గా తీసుకొని లాస్ట్ ఇయర్ ఫెస్ట్ అద్భుతంగా చేశారు. ఈ ఇయర్ ఫంక్షనాలిటీ తెలిసిన తర్వాత దాంట్లో ఉన్న సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వీటన్నిటికీ వెళ్ళాలి. ఏవైతే ఫంక్షనాలిటీ చేశారో వాటిల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇవన్నీ తెలియాలి. నెక్స్ట్ లెవెల్ అది. దానికి ముందు మెటీరియల్స్ ఇన్ ఎకానమీలో మెటీరియల్స్, ఆప్టిమైజేషన్, వేస్ట్ టు వాల్యూ, రీసైకిల్, సైక్లిక్ ఎకానమీ అండర్స్టాండ్ చేసుకోవాలనేది ఈసారి థీమ్ తీసుకున్నాం. చూడండి, ఇదంతా కూడా కాన్సెప్చువల్గా మా స్టూడెంట్స్, బయట స్టూడెంట్స్ ఈ ఎక్స్పోజర్ ద్వారా 360 degrees వికసిత భారతాన్ని నిర్మించే శక్తికి మేము తయారు చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఇవన్నీ చేయటం జరుగుతుంది. సో ఈరోజు ఏవైతే మెటీరియల్స్, మానవాళి, మన ఉన్న ప్రకృతి, ప్రతి రిసోర్స్, స్మాల్ మ్యాటర్, లిక్విడ్, సాలిడ్, గ్యాసియస్ స్టేట్, మ్యాటర్, మెటీరియల్, ప్రతిదీ కూడా నేచర్లో ఎగ్జిస్ట్ అవుతే అది యూటిలిటీకి వెళ్తే దాన్ని డిస్పోజల్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో జరిగే ప్రకృతికి ప్రాబ్లం వచ్చినా, దీన్ని అలా తీసుకెళ్ళి పడేసినా ఇదంతా ప్రకృతికి విపత్తు జరుగుతుంది. సో ఈరోజు అవసరం ఏంటి? అలాంటి వేస్ట్ని వాల్యూగా కన్వర్ట్ చేయటం. ఈ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రాసెస్ ఆఫ్ ద రిసోర్స్లో వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ మేబీ మీ ఎనర్జీ రేడియేషన్స్ కావచ్చు, లేకపోతే అదర్ హార్మ్ఫుల్ థింగ్స్ కావచ్చు. వీటన్నిటినీ క్లైమేట్ ఇబ్బంది లేకుండా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవటం ఇవన్నీ బాధ్యతలు. వికసిత భారత్ అదే చెప్తుంది. సస్టైనబుల్ నేషన్స్ అంటే హ్యాపీ లివింగ్ ఆఫ్ హ్యూమన్, దట్ కమ్స్ విత్ sustainability, comes with all these aspects of living.
Few people will do this type of communal services, and also whoever studying in his college is seeing that they are also getting into that. Very, very, very few people. Big salute to sir. Coming to Vice Chairman, 1 or 2 minutes. Then coming to my friend Subarao. Before I get into my inaugural talk, okay, these are all some initial things. So, he is great man. Actually, I proudly say, I don't feel anything. He is an intelligent man. I am not that intelligent him. I don't feel anything to say that. He is a very intelligent man. I don't know whether he has told here, he is the total radar group. See, he told that I am an IT fellow. IT fellow job is not that difficult. Only integrating the system. It's all off-the-shelf systems. Okay, but his system is not that. I think from the first generation of the radar, when we joined the first generation of the radar is there. Okay, so from that totally analog, moved to slightly digital, second generation, when we joined 87 and all. Second generation of the radars. Then L&T is for the Mark III radars, for Mark III related vehicle. They designed a new radar that we can call it as a third generation. That for that he is a deputy project director. I don't know whether he told about multi-object tracking radar, about the availability in SHAR. It is a unique one. It is nobody developed in, I don't know, in any other country indigenously developed. So in ISRO, this multi-object tracking radar up to 1000 kilometer, 0.25 meter square cross section, 10 objects it can track. He is the associate project director and later on as a project director for that innovative radar. With this, now it is in service. So that's such a person he is. So we is very, very fortunate for you to having this type of college, for this type of person here. So even though after his retirement, 2 years we will meet somewhere in marriage function or here and there, few minutes. So we may not have much time to talk. Okay. So that time we will just talk about where you are working. That's all, like that only. Yesterday only 4 hours I had good time coming from Sulurpeta to Ongole. I talked about all the things. So the whatever the chairman told, 700 projects. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలోని దివ్యాంగులకు కూడా సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. ఒంగోలులోని లాయర్పేటలో ఏర్పాటు చేసిన మిల్కీ మిస్ట్ స్టోర్ను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ఒంగోలు నగర సమీపంలోని పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టాదశ వార్షిక మహోత్సవాలు. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.